ఈ వీడియోలో నా జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలు పెడదామని అనిపించింది. నా ఒక్కడి జీవితంలోనే ఈ విధంగా జరిగింది. కారణం ఏంటో తెలీదు. నా పేరు నల్లూరి వేణుగోపాల ఆంజనేయ కృష్ణబాబు. దూరదర్శన్‌లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా దానికంటే ముందు ప్రొడ్యూసర్ అసిస్టెంట్‌గా పనిచేసి, దాని తర్వాత ప్రమోషన్‌లో ఒక 5 సంవత్సరాల తర్వాత ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా, అంటే ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఒక ఫిలిం తీయాలంటే దానికి పేమెంట్లు కానీ, లేదంటే దానికి ఏం కావాలన్నా సమకూర్చుకోవాల్సింది ప్రోగ్రామ్ డైరెక్టరే. వాళ్ళని ప్రొడ్యూసర్స్ అంటారు, ప్రోగ్రామ్ డైరెక్టర్ అంటారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. 3 రకాలుగా యాక్చువల్గా డెసిగ్నేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. ఫిలింలో ప్రోగ్రామ్ డైరెక్టర్ అని వేసుకుంటాం. ఎందుకంటే డైరెక్షన్ కూడా మనమే చేయాలి. ఎక్కడ ఏముండాలి, ఏ సెట్లో ఏముండాలి, మొత్తం ఆ సెట్ ప్రాపర్టీ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మనమే చెప్పుకోవాలి. అంటే ప్రాపర్టీ అసిస్టెంట్ వర్క్ కూడా మనమే నిర్వర్తించాలి. అట్లాగే వచ్చే వ్యక్తి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అవన్నీ మనమే చెప్పాలి. ఆ సబ్జెక్ట్ వచ్చిన వాడు లాయర్ అయితే లాయర్కి సంబంధించిన సబ్జెక్ట్ మనకు తెలిసి ఉండాలి. వచ్చేవాడు డాక్టర్ అయితే డాక్టర్ సబ్జెక్టు తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసుకొని వాళ్ళని ఏ విధమైన క్వశ్చన్లు వేస్తే వాళ్ళు ప్రజలకు పనికొచ్చే ఆన్సర్ చేస్తారో, ప్రజల నుంచి ఏ క్వశ్చన్లు వస్తాయో ఆ క్వశ్చన్లు మనకు తెలిసి ఉండి మనం వాళ్ళకి క్వశ్చనీర్ ఇవ్వాలన్నమాట. ఈ క్వశ్చనీర్ యాంకర్కి ఇస్తే యాంకర్ని కూడా పిలిచే బాధ్యత మాది. యాంకర్కి వచ్చిన లాయర్కి కానీ డాక్టర్కి కానీ ఎక్స్పర్ట్ ఎవరైనా సరే వాళ్ళకి పేమెంట్ ఒక బుక్లో రాసి సంతకం చేసి, పైన ఒక 2-3 అధికారులు ఉంటారు. ఈ అధికారుల యొక్క సంతకాలు తీసుకొని వాళ్ళకి పేమెంట్ ఇచ్చే బాధ్యత కూడా మాదే. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు యాంకర్కి మొన్నటి వరకు 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎక్స్పర్ట్కి కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 4,000 రూపాయలతోటి ఒక గంట నిడివి కలిగిన ఫిలిం తయారు చేసేవాళ్ళం. ఒక గంట నిడివండి, 2 గంటలైతే ఒక సినిమా అండి. అట్లాంటిది 4,000 రూపాయలు మా ఆఫీస్లో, మా స్టూడియోలో ఉన్న ఎక్విప్మెంట్ తోటి, మాకు అందుబాటులో ఉన్న వాటితోటి మేము 1 అవర్ ఫిలిం తయారు చేసి ప్రజలకి ఇష్టంగా, కష్టం లేకుండా చక్కగా చూసేటట్టుగా మేము ఫిలిం తయారు చేసి టెలికాస్ట్ చేయాలి. మాకు అట్లాంటి గంటలు వారానికి 3 ఉంటాయి. 3 గంటలు మేము చేయాలి. 3 గంటలు తయారు చేసి సబ్మిట్ చేస్తే అది టెలికాస్ట్ అవుతుంది. ఆ టెలికాస్ట్ చేసే వ్యక్తిని ఓఎన్సీ అంటారు, ఆఫీసర్ ఇన్ఛార్జ్. ఈ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఏదైతే కమాండ్స్ ఇస్తూ ఉంటాడో ఆ కమాండ్స్ ద్వారా ఒక ఆడియో ఇంజనీర్ వర్క్ చేస్తాడు. ఒక విజన్ మిక్సింగ్, విజన్కి సంబంధించి ఒక ఇంజనీర్ వర్క్ చేస్తాడు. అదేవిధంగా కింద ఫ్లోర్ అసిస్టెంట్లు, ఒక ఫ్లోర్ మేనేజరు, ఇంకొక యాంకర్, ఇద్దరు లేకపోతే 3 కెమెరామెన్లు, ఒక్కొక్కసారి అవసరమైతే 8 మంది కెమెరామెన్లు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ లేదా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇచ్చే కమాండ్ని బట్టి పనిచేస్తారు. ఇది దూరదర్శన్ యొక్క స్టూడియోలో విధి విధానం. ఎందుకో గుర్తొచ్చింది చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవరైతే ఉంటారో, వీరు ఈ వింగ్ మొత్తానికి లీడర్గా ప్రవర్తిస్తాడు. ఇతను ఏది కోరుకుంటే, ఏది చెబితే అది ఈ స్టాఫ్ మొత్తం చేయవలసి ఉంటుంది. అట్లాగే లైటింగ్ చేసే ఒక లైటింగ్ ఇంజనీరు, ఆయనకు ఒక టెక్నీషియన్, ఆయనకు ఒక హెల్పరు, ఇంతమంది స్టూడియోలో కింద పనిచేస్తారు. వాళ్ళకు కూడా అన్నీ ఇట్లా లైట్లు వేయండి, ఇది చేయండి, ఇక్కడ నాకు లైటింగ్ కావాలి, ఇక్కడ లైటింగ్ చేయండి, ఈ సెట్లో ఇది పెట్టండి. ఒక ఫ్లోర్ అసిస్టెంట్, ఒక ఫ్లోర్ మేనేజర్, వీళ్ళందరికీ ఒక సెట్ డిజైనర్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తే పలానా ప్రాపర్టీ కావాలి నాకు, ఆ ప్రాపర్టీ తెచ్చి స్టూడియోలో పెట్టాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ప్రోగ్రామ్ డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ ఒక రిక్విజిషన్ పంపిస్తే ఆ సినిక్ డిజైనర్ వాటిని
స్టూడియోలో ప్రొవైడ్ చేస్తాడు. ఈ ప్రొవైడ్ చేసిన ఈ ప్రాపర్టీని ఏవైతే ఉంటాయో, ఈ కుర్చీలు కానీ, లేదంటే అక్కడికి సంబంధించిన డాక్టర్ వస్తే డాక్టర్కి ఏం కావాలో అవి, యాక్టర్ వస్తే యాక్టర్కి ఏం కావాలో అవి మొత్తం సమకూర్చిన వాటిని ఫ్లోర్ అసిస్టెంట్, ఫ్లోర్ మేనేజర్, ఈ ఫ్లోర్ అసిస్టెంట్ల ద్వారా వాటిని పేరుస్తాడు. స్టూడియోలో ఎక్కడ ఏమేమి పెట్టాలో పెట్టిస్తాడు. తద్వారా ఆ స్టూడియోకి అందం వస్తుంది. వీటన్నిటికీ లైటింగ్ చేస్తారు ఇంజనీర్స్. టెక్నికల్గా వాళ్ళు సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇద్దరు ఉంటారు. పైన సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఈ స్క్రీన్ చూస్తూ చెప్తాడు, పలానా చోట లైటింగ్ తక్కువగా ఉంది, అక్కడ పలానా నంబర్ కలిగిన లైటు మీరు లెఫ్ట్కి రైట్కి అడ్జస్ట్ చేయాలి అలా అని చెప్పి చెప్తా ఉంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విని ఇయర్ సెట్స్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మళ్ళీ హెల్పర్ ద్వారా ఈ వాళ్ళిద్దరూ ఈ లైట్స్ని ఎటు వెయ్యాలి ఏంటి అనేది వాళ్ళు ఎగ్జిక్యూటివ్ చేసి మొత్తం లైటింగ్ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుంటారు. ఈ లైటింగ్ అది 1 అవర్ ప్రక్రియ. ఈ 1 అవర్ ప్రక్రియ అయిపోయే లోపల ఈ వచ్చిన ఎక్స్పర్ట్కి ఈ ప్రొడ్యూసర్కి ఒక అసిస్టెంట్, ప్రోగ్రామ్ డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ అనొచ్చు, లేదంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అనొచ్చు. ఇతనికి ఒక అసిస్టెంట్ ఉంటాడు. అతను ద్వారా హెల్ప్ తీసుకుంటూ వాళ్ళకి సబ్జెక్టులో ఏమేమి అడగాలి ఏంటి అనేది యాంకర్కి అవగాహన కలిగేందుకు వచ్చిన ఎక్స్పర్ట్కి ఒక విఐపి రూమ్లో కూర్చోబెట్టి అన్ని బ్రీఫింగ్ ఇస్తాడు. ఈ బ్రీఫింగ్ వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 1 అవర్ కానీ లేదంటే హాఫ్ అన్ అవర్ కానీ ఈ ప్రోగ్రాం కలిగింది. ఒక్కొక్కసారి లైవ్ వెళ్ళిపోతుంది, ఒక్కోసారి రికార్డ్ చేసి దాన్ని ఒక ఎడిటింగ్ చంక్ అంటే మార్నింగ్ 7 నుంచి 1:45 వరకు, 2 నుంచి 8 వరకు 2 చంకుల్లో అంటే 2 షిఫ్ట్ల్లో ఎడిటర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ లేదంటే ప్రొడ్యూసర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ పనిచేసి ఆ క్యాసెట్ని తయారు చేసి టైటిల్స్ అన్నీ వేసి టెలికాస్ట్కి ఇస్తాడు. దీని ఖర్చు బయట మీరు చేయాలి అంటే 8 లక్షల రూపాయలు 1 అవర్కి తీసుకుంటారు. ఈ 8 లక్షల రూపాయలు 324 లక్షల రూపాయల వర్క్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఒక్కొక్కసారి 4 గంటలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ లైవ్ కార్యక్రమం కావచ్చు, లేదంటే ఎడిటింగ్ చేసిన కార్యక్రమం కావచ్చు, లేదంటే న్యూస్ కావచ్చు. వీటన్నిటిని చేస్తూ కూడా న్యూస్ కూడా నేను ఒక పూట ఉర్దూ మరియు తెలుగు న్యూస్ బులెటిన్స్ ఇచ్చాను. ఆ విధంగా కష్టపడ్డాను, పైకి వచ్చాను. భగవంతుడు నాకు ఆ విధంగా ఇచ్చాడు. కృతకృత్యుణ్ణయ్యాను. నాకు ఇచ్చిన అసైన్మెంట్స్ నేను బాగా నిర్వర్తించాను. నాకు రిటైర్మెంట్ టైంలో ఒక 4 కాలేజీలు వాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్ని ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు, వాటిని నేను ప్రతి శుక్రవారం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో లైవ్ ఇచ్చేవాడిని. వాళ్ళు చాలా బాగా చేసావు నాయన, మా కాలేజీలు ఇక్కడ ఉన్నాయని సంగతి తెలిసిన తర్వాత అంతకుముందు 400 అప్లికేషన్లు వచ్చాయి, 4000 అప్లికేషన్లు రావడం మొదలుపెట్టినాయి. వీఆర్ హ్యాపీ అంటూ వాళ్ళు నాకు శాల్వా సత్కారాలు రిటైర్మెంట్ ఫంక్షన్లో చేశారు. ఇది నాకు చెప్పడానికి చాలా సంతృప్తికరంగా ఉంది. నా అదృష్టం అనుకుంటున్నాను. నాకు ఇచ్చిన పనిని నేను జాగరూకతతోటి నిర్వర్తించి నేను రిటైర్ అయ్యాను. ఇంకొన్ని విషయాలు ఇంకొక వీడియోలో పంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.